హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం హెల్తీగా చేసి పెట్టాలంటే ఇలా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా జున్ను చేసి పెట్టండి. బయట మార్కెట్లో దొరికే కల్తీ జున్ను పాలు ఇంకా పౌడర్తో చేసే జున్ను కంటే ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసి పెట్టండి. అయితే అది ఎలా చేయవచ్చునో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు రాగులను తీసుకొని వీటిని బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ రాగులు అధికంగా కాల్షియం కలిగి ఉండి పిల్లల బోన్స్ ఎదుగుదలకు సహాయపడుతుంది. అదేవిధంగా పచ్చి కొబ్బరిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న ఈ రాగులను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా రుబ్బుకుంటూ మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పల్చటి క్లాత్ వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ను పైకి మడిచి పట్టుకున్న తర్వాత గట్టిగా పిండుకుంటూ రాగి పాలను వడకట్టుకోవాలి. ఇలా వడకట్టగా మిగిలిన ఈ పిప్పుని మరొకసారి మిక్సీలో వేసుకొని నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెండోసారి కూడా క్లాత్లో పోసుకొని ఫిల్టర్ చేసి పాలను తీసుకోవాలి. 1 కప్పు రాగులు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ పాలల్లోకి తీపికి సరిపడా అంటే అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి సువాసన కోసం 4 యాలకులను ఇలా మెత్తగా పొడి చేసి తీసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కరిగే వరకు పాలను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలను అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక నాన్ స్టిక్ ప్యాన్లో పోసుకోవాలి. ఈ పాలు చూసారా, అచ్చం గేదె పాలు చాలా చిక్కగా ఉన్నాయి కదా. దీనిలోకి మంచి టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్ను స్టవ్ పై పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ నిదానంగా ఉడికించుకోవాలి. రాగి పాలతో చేస్తున్నాం కదా, 10 నిమిషాలకే పాలు చిక్కబడటం మొదలవుతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండటం వల్ల 15 నిమిషాలకి స్మూత్ పేస్ట్లా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పై నుంచి దించుకోవాలి. స్టవ్ పై నుంచి దించిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, చూడటానికి లిక్విడ్లా ఉంది కదా. ఇప్పుడు ఇది జున్నులా రావాలంటే ఈ బౌల్ను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనకు కావలసిన జున్నులా గడ్డ కడుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ బౌల్పై ప్లేట్ పెట్టుకొని ఉల్టా తిప్పుకొని జున్నును డీమౌల్డ్ చేసుకోవటమే. చూశారు కదా, ఈ రాగి జున్ను జెల్లీలా ఫ్లఫీగా ఉంది కదా. పిల్లలు తినటానికి చాలా ఇష్టపడతారు. కాల్షియం, ఐరన్ అధికంగా కలిగి ఉండి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ రాగి జున్నును పిల్లలు, పెద్దలు ఇంకా ఆడవాళ్ళు అందరూ తప్పకుండా తినవలసిన హెల్తీ డిజర్ట్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రాగి జున్నును మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.